ఒక అబ్బాయి తన ఇంట్లో పరిస్థితి బాగోలేక చదువుకుంటూ రాత్రి పిజ్జా ఇంకా ఫుడ్ డెలివరీ చేస్తుండేవాడు. పిజ్జా డెలివరీ టైంలో ఒక స్పోర్ట్స్ కార్ నడిపే కోటీశ్వర్ని కుమారుడు కావాలనే అతన్ని ఆట పట్టించి అతని పిజ్జాని నేలపై పడేసి అక్కడి నుండి వెళ్తాడు. కానీ అతనికి తెలీదు ఈసారి అతను తప్పుడు వ్యక్తితో గొడవ పెట్టుకున్నానని. వెంటనే బైక్ తీసుకుని ఎలాంటి సంకోచం లేకుండా యాక్సిలరేటర్ తిప్పి బైక్ పై అతని వెనకాల ఫాలో అయ్యాడు. వేగంగా వెంటపడుతూ రోడ్డు మధ్యలో అతన్ని ఆపాడు. ఎక్కువ మాటలు లేకుండా అదే కింద పడిన పిజ్జాను అతని కారులోకి విసిరి డెలివరీ డబ్బులు అడిగాడు. చుట్టూ ఉన్నవాళ్లు ఆశ్చర్యపోయారు. అవమానంతో ఆ ధనిక అబ్బాయి డబ్బులిచ్చి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఆ అబ్బాయి చాలా మంచి వ్యక్తి. ప్రతి ఒక్కరికి సహాయం చేసేవాడు. తరచూ వృద్ధులకు సహాయం చేసేవాడు. కస్టమర్ల ఇళ్లల్లో మొక్కలను కూడా చూసుకునేవాడు. కానీ అతని ఈ మంచితనం ఒకరోజు అతన్ని మర్డర్ కేసులో ఇరికిస్తుందని అతను ఎప్పుడూ ఊహించలేదు. ఒకరోజు అతను రోడ్ సైడ్ భోజనం చేస్తూ ఉండగా పొదల్లో పడిన ఒక మొబైల్ ఫోన్ కనిపించింది. ఫోన్ ఎత్తగానే కాల్ వచ్చింది. అవతల ఒక అమ్మాయి మాట్లాడి అది తన ఫోన్ అని చెప్పింది. ఫోన్ తిరిగిచ్చినందుకు 3 లక్షల బహుమతిస్తానని చెప్పింది. ఆమె చెప్పిన చిరునామా ప్రకారం అతను ఒక అండర్ గ్రౌండ్ కి చేరుకున్నాడు. ఎమర్జెన్సీ ఫోన్ బాక్స్ లోపల అతనికి 3 లక్షలు కనిపించాయి. అతను కష్టాలు తీరిపోయాయనుకుని ఆలోచించకుండా ఫోన్ అక్కడే ఉంచి డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడు. మరుసటి ఉదయం పోలీసులు తలుపు పగలగొట్టి లోపలికి రావడంతో అతను మేలుకున్నాడు. అతనిపై అత్యాచారం మరియు హత్య కేసులు మోపబడ్డాయి. అదే సొరంగంలో ఒక మహిళను హత్య చేసి ముక్కలు చేసినట్టు తెలిసింది. ఆ మహిళ అతనితో ఫోన్ మాట్లాడిన మహిళనే కావడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఈ వార్త విని కిమ్ స్నేహితులు షాక్ గురయ్యారు. ఈ అబ్బాయి ఇలా హంతకుడిగా ఎలా మారాడని ఆశ్చర్యపోయారు. అతను రోజుకు సుమారు 13 గంటలు పనిచేస్తాడని, సంఘటన సమయంలో ఆ ప్రాంతానికి దగ్గర్లో కూడా లేడని డెలివరీ రికార్డులు చూసి టైం లైన్ రూపొందించారు. చివరికి కోర్టులో ఈ సాక్ష్యాలు చూపించి అతన్ని కాపాడారు. చేసిన మంచి పనులు నిన్ను ఎప్పటికైనా కాపాడతాయి అన్న తల్లి మాటలు అతనికి గుర్తు వచ్చాయి.